వెల్కమ్ టు నిఘా నేత్రం న్యూస్. దర్జాగా దోచుకుంటున్న తమకు తెలియనట్లు నటిస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు సర్పంచ్ ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతోందా? మేకల మలమూత్రాలతో నవిపేట్ బస్టాండ్ ప్రాంగణం అక్రమ వసూళ్లలో నవిపేట్ సర్పంచ్ గ్రామ పంచాయతీ అధికారులకు వాటాలు ఏమైనా ఉన్నాయా? అధిక రేట్లతో చీటీ ముద్రించి వసూలు చేస్తున్న అధికారులకు కళ్ళు కనిపించట్లేదా? నవిపేట్ మేకల సంతాలో పోలీసుల నిఘా లేకపోవడం వలన దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని వ్యాపారుల ఆవేదన. కాంట్రాక్టర్ దౌర్జన్యాలను అరికట్టే అధికారులే లేరా? నిజామాబాద్ జిల్లా నవిపేట్ మేకల సంత వలన నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ మేకల మలమూత్రాలతో దుర్వాసన వస్తోందని, ఎక్కడ చూసినా మలమూత్ర విసర్జనలే కనిపిస్తున్నాయని, వాటిని తొక్కుకుంటూ నడుచుకుంటూ వెళ్లవలసి వస్తోందని, దీనివల్ల ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామని, ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా చర్యలు మాత్రం శూన్యమని ప్రయాణికుల ఆవేదన. నవిపేట్ మేకల సంతాకు ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి వ్యాపారస్తులు లక్షల్లో డబ్బులు తీసుకుని మేకలు, గొర్రెలు కొనుగోలు చేయడానికి ప్రతి శనివారం మేకల సంతాకు వస్తూ ఉంటారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తమ నైపుణ్యంతో వ్యాపారస్తుల డబ్బులు దొంగలించడానికి అదును చూసి వాళ్ల పని వాళ్లు ముగించుకొని వెళ్తున్నారని డబ్బులు పోయిన వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నా అక్కడ పోలీసుల నిఘా లేకపోవడం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయని వ్యాపారస్తుల ఆవేదన. గ్రామ పంచాయతీ నిర్ణయించిన ధరలు కాకుండా దర్జాగా అధిక రేట్లతో ఉన్న చీటీని ముద్రించే అధిక డబ్బులు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ అక్రమాలను యథేవిధిగా కొనసాగేటట్టు సర్పంచ్, గ్రామ పంచాయతీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా అని గ్రామ ప్రజలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఒక మేక, ఒక గొర్రెకు 30 రూపాయలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ నిర్ణయించిన కాంట్రాక్టర్ మాత్రం దర్జాగా 50 రూపాయల రేటుతో ముద్రించి వసూలు చేయడం, ప్రజల డబ్బును దర్జాగా దోచుకోవడం జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాల తరబడి ఒకే వ్యక్తి కాంట్రాక్టర్ దక్కించుకోవడం నవిపేట్ గ్రామ ప్రముఖులను, అధికారులను తన చెప్పు చేతుల్లో పెట్టుకొని తనకు తోచిన విధముగా మలుచుకొని తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించి తన అక్రమ వసూళ్ల దందాను కొనసాగిస్తున్న ఆపే అధికారులే లేరనే ధీమాతో తమ అక్రమ సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు అని వ్యాపారస్తుల ఆవేదన. స్థలం సరిపోక మేకల సంత వేరే దగ్గరకు మార్చకుండా, వసతులను కల్పించకుండా ప్రజల డబ్బును తీసుకొని సౌకర్యాలను కల్పించడంలో మాత్రం సర్పంచ్, తమ పాలక వర్గం, గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని, వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులతో సతమతం అవుతున్నామని, తమ ఆవేదనను ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వ్యాపారస్తులు ఆరోపణ చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లపై నవిపేట్ మేకల సంత అక్కడి నుండి తరలించి వేరే చోట ఏర్పాటు కొరకై డిపిఓ అధికారి దృష్టికి తీసుకువెళ్లి వివరణ కోరగా, నవిపేట్ మేకల సంత కాలానుగుణంగా స్థలం సరిపోవట్లేదని మా దృష్టికి వచ్చింది. గతంలో స్థలం కొరకు అధికారులను పంపించి కొన్ని చోట్ల స్థలాలను పరిశీలించడం జరిగింది. గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. త్వరలో ఈ సమస్యకు పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ నిర్ణయించిన ధరల కంటే అధిక వసూలు చేస్తే కాంట్రాక్టర్ పై చర్యలు తప్పకుండా తీసుకుంటామని నిఘా నేత్రంతో జిల్లా అధికారి తెలపడం జరిగింది.